డాక్టర్ గారు, ఒక కుర్రవాణ్ణి చూసి అతడికి మగతనం ఉన్నది లేనిది చెప్పేయొచ్చా? లేదు, చెప్పలేం. 80% చెప్పలేం. వాళ్ళ యాక్షన్ బట్టి వాళ్ళ సెక్స్లో పాల్గొనబట్టి చెప్పాలని మనిషిని చూసి మనిషి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. కొంతమందికి అసలు హైపోసెక్షువాలిటీ ఉంటుంది, ఏం చేయరు వాళ్ళు. కొంతమంది ఏ సెక్షువల్ పర్సన్ అంటాం, వాళ్ళలో సెక్షువల్ థాట్సే పుట్టవు. అసలు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు అందరితో స్నేహంగా ఉంటారు, మాట్లాడతారని చేస్తారు, శుభ్రంగా ఉంటారు. బట్ సెక్స్ మాత్రం ఉండదు వాళ్ళలో. స్నేహంగా ఉంటారు, దే వాంట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, నాట్ సెక్స్. సెక్స్ అని మాకు దూరం, నన్ను ముట్టుకోకు, ఆ విషయాన్ని ముట్టుకోకు, నన్ను టచ్ చేయకు, నన్ను ముద్దు పెట్టుకోకు, నాతో ఏం చేయ, నన్ను నేరంగా కూడా ప్రేరేపించకు అంటారు. ఏ సెక్షువాలిటీ ఉన్నారు, ఏ సెక్షువల్స్ అంటారండి. ఏ సెక్షువల్ పర్సన్స్ వాళ్ళకి అసలు సెక్స్ డిజైర్ ఉండదు, టోటల్ అసలు ఆబ్సెంట్ అనమాట వాళ్ళలో. మరి అలాంటి మనుషులు చూసి వీడు సెక్స్ అనేది పైకి మనం చెప్పలేం కదా. వాళ్ళు చాలా క్లోజ్గా మూగుతారు, ఒక అమ్మాయిలతో చాలా క్లోజ్గా మూగుతాడు. కానీ ఇక్కడ అమ్మాయిలతో క్లోజుతారు, కానీ అక్కడ లైంగికపరమైన ఆలోచనలు ఉండవు, స్నేహమే ఉంటుంది. అలాగే అమ్మాయి అబ్బాయితో మూగుతుంది, చాలా క్లోజ్గా మూగుతుంది, ఎంతో క్లోజ్గా మూగుతుంది. చూసి అమ్మాయికి అబ్బాయి మీద వ్యామోహం ఉందనుకుంటే నో, ఉండదు, ఎప్పటికీ ఉండదు. బ్రెయిన్ అసలు వాళ్ళ సెక్స్కి అన్ఫిట్, సెక్స్ పనికిరారు వాళ్ళు అసలు. ఏ సెక్షువల్స్ అంటారు వాళ్ళని, ఏ సెక్షువల్ పేపర్స్ ఉన్నారు జనాభాలో, వాళ్ళు కూడా ఉన్నారు, అలా మనుషులు కూడా ఉన్నారు. మరీ రేరే కాదు, ఉన్నారు మనుషులు. అంతే అలాంటి వాళ్ళు కూడా మరి చూసి చెప్పగలమా? చెప్పలేం కదా. అంచేత పైకి ముఖం చూసి మనం చెప్పగలిగేది కాదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.